నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కేతన్ ఆరోగ్య కేంద్ర ఆయుర్వేద ఆకుపెంచర్ న్యాచురల్ సైన్స్ లో నిపుణులైనటువంటి డాక్టర్ దిలీప్ గారు మనతో ఉన్నారు. అయితే ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్ లో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం దిలీప్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. వయసు పైబడుతున్న కొద్దీ కూడా చాలా మందిలో ఆల్జీమర్స్ అనే వ్యాధి వస్తుంది, అంటే మతిమరుపు. ఈ మతిమరుపు రాకుండా ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉందంటారు? అయితే చాలా మందికి ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్రెయిన్ అంతా కూడా సింక్ అయిపోతుంది. వాళ్ళు బాగా ఎక్సెస్గా ఆలోచించి వాళ్ళ లైఫ్లో బాగా పోరాడి అంతా అయిపోయిన తర్వాత ఒక ఏజ్ వచ్చేసరికి నర్వస్ సిస్టమ్ బాగా వీక్ అయిపోయి లివర్ అనేది సరిగా పనిచేయనప్పుడు, లంగ్స్ సరిగా పనిచేయనప్పుడు వాళ్ళకు బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ కూడా ఇంత సైజు ఉన్న బ్రెయిన్ సింక్ అయిపోతుందండి. అంటే బ్రెయిన్ సైజ్ కూడా సింక్ అయిపోతుంది. పిట్యూటరీ గ్లాండ్ కూడా సింక్ అయిపోతుంది. మన మెమొరీ పవర్ ఇవన్నీ కూడా మన పిట్యూటరీ గ్లాండ్లో స్టోర్ అయి ఉంటుంది. దాని నుంచి మన మెమొరీ పవర్ అనేది గుర్తుంటుంది. బాగా గుర్తుపెట్టండి. ఆ బ్రెయిన్ అనేది సింక్ అవ్వడం వల్ల కొంచెం మనకు తెలియని కూడా తెలియదు. ఆ సైజ్ సింక్ అవుతుంది అనేది వాళ్ళ నడవడక తెలుస్తుంది. కొంతమందికి ఇప్పుడు మీరు అన్నట్టు మతిమరుపు ఉండే వాళ్ళకు స్ట్రాంగ్గా గట్టిగా నడవాలంటే నడవలేరు. వాళ్ళు ఒకలాంటి వీక్నెస్ ఉంటుంది. ఎక్కడ తూలి పడతామో అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఇట్లా ఇన్బ్యాలెన్స్ అవుతుంది అన్నట్లు సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందికి. ఇలాంటివన్నీ కూడా లంగ్స్ లివర్ బాగున్నప్పుడు మాత్రమే మన మెమొరీ పవర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి లంగ్స్ని మంచిగా పెట్టుకోండి. మెమొరీ పవర్ పెరగాలంటే లంగ్స్ లివర్ బాగుండాలి. అప్పుడు మాత్రమే మీ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ చాలా స్టిమ్యులేట్ అయ్యి మీ మెమొరీ పవర్ ఏజ్కి సంబంధం లేకుండా పెరుగుతుంది. 100 ఏళ్ళు ఉన్నారండి కొంతమంది సాధులు సన్యాసులు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది 100 ఏళ్ళు ఉన్నా కానీ చాలా అద్భుతంగా స్పష్టంగా మాట్లాడే వాళ్ళు, చాలా అద్భుతంగా గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే ప్రాణాయామం యొక్క శక్తి లంగ్స్ మీద ఉంటుంది. వాళ్ళు చేసే శ్వాసక్రియలు చేస్తుంటారు వాళ్ళంతా కూడా. ఈ శ్వాసక్రియలు చేస్తూ కూడా మన మెమొరీ పవర్ని పెంచుకోవచ్చు. కాకపోతే ఆయుర్వేద రూట్ నుంచి ఏం చెప్తుంది అంటే కొన్ని బ్రెమ్మి వటి అనే ట్యాబ్లెట్స్ ఉంటాయండి. బ్రెమ్మి వటి అంటే బ్రెయిన్కి సంబంధించిన అన్ని డిసీజ్ కూడా తగ్గుతాయి. దీంతో పాటు ఇంకా బెస్ట్ రెమెడీ ఈ 2 కాంబినేషన్స్ రెగ్యులర్గా ఒక 2-3 మంత్స్ వాడి చూడండి. మీ మెమొరీ పవర్ చెక్ చేసుకోండి. బ్రెమ్మి వట్టి అనే ఒక ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. సేమ్ సిమిలర్గా జటమాన్సి అని చెప్పేసి ఒక పౌడర్ దొరుకుతుంది. ఈ జటమాన్సి పౌడర్ డైలీ ఒక 500 మిల్లీగ్రామ్ వాటర్లో కలుపుకొని కానీ తాగితే ఖచ్చితంగా మన మెమొరీ పవర్ని పెంచుకోవడమే కాకుండా బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్ కూడా పోతాయి. కాబట్టి రూట్ కాజ్లో లంగ్స్ కూడా బాగవుతాయి. ఇలాంటివన్నీ మెడిసిన్స్ వాడుతూ కూడా మనం ఆల్జీమర్స్ ఇవన్నీ కూడా రోగాన్ని నిరోధించవచ్చు. ఆయుర్వేద మూలాల నుంచి ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న పేటెంట్స్, ఎప్పటి నుంచో ఉన్న ఫార్ములాస్ ఇవన్నీ ఇలాంటి వైద్య విధానాలన్నీ కూడా ఈరోజు మర్చిపోవడం వల్ల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ ఎలాంటి ఇప్పుడు బ్రహ్మి అని చెప్పాను. ఏంటి సరస్వతి ఆకండి. మంచి మాటలు చెప్పాలంటే సరస్వతి ఆకు తెలుగులో చెప్పాలంటే పిల్లల్లో మెమొరీ పవర్ పెంచేదానికి ఇది. అది పెద్దవాళ్ళకు పనిచేస్తుంది, పిల్లవాళ్ళకు పనిచేస్తుంది. పిల్లలకైతే చిన్న డోసు, పెద్దవాళ్ళకు డబుల్ డోస్ అంతే. డోస్లో వాళ్ళ బ్రెయిన్ పవర్ని వాళ్ళ వీల్ పవర్ని చూసి మనం ఎంత డోస్ ఇవ్వాలనేది కూడా మనం నిర్ణయిస్తాం. కాబట్టి ఇలాంటి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన రెమెడీస్ని నేచర్లో చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నాడీ వ్యవస్థను చూసి వాళ్ళ బ్రెయిన్ నర్వస్ సిస్టంలో ఇంకా వాళ్ళ థింకింగ్లో నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉంటే కూడా ఈ 2 ఫార్ములాస్ వల్ల కూడా తగ్గించుకోవచ్చు అనేది నేచర్ చెప్తుందండి.